హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలోకి వెళ్తే నేను ఈరోజు మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్టోరీ చెప్తున్నాను. ఫస్ట్గా ఇందులో రావు రమేష్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యానికి ఒక సోది చెప్పే ఆమె కలుస్తున్నట్టు. ఆమె సుబ్రహ్మణ్యానికి ఏం చెప్తుందంటే, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మంచిగా సూటు బూటు వేసుకొని తిరుగుతావు అని చెప్తుంది. అది జరగకపోతే తన మీద ఒట్టు అంటుంది. కానీ ఆ రోజే ఆమెని ఒక కుక్క గరిచి పిచ్చి హాస్పిటల్కి అడ్మిట్ అయిపోతుంది. తర్వాత సుబ్రహ్మణ్యం చేస్తే నేను గవర్నమెంట్ జాబే చేస్తా అని చెప్పేసి చాలా ట్రయల్స్ చేస్తాడు. లాస్ట్కి మనోడికి ఒక జాబ్ వస్తుంది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ జాబ్ అనేది కోర్టు కేసులో ఉండిపోతుంది. సుబ్రహ్మణ్యం కొడుక్కి చిన్నప్పుడు ఒక కల వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చాలా రిచ్ అన్నట్టు తనని మిడిల్ క్లాస్లోనే పెంచాలని సుబ్రహ్మణ్యానికి ఇచ్చేసి వెళ్ళిపోయినట్లు ఒక కల వస్తుంది. అప్పటి నుండి వాడు ఏమనుకుంటాడంటే వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్, కానీ అన్నీ తెలవాలని చెప్పేసి ఖర్చులు మిడిల్ క్లాస్ ఇలా పెరగాలని చెప్పేసి సుబ్రహ్మణ్యానికి ఇచ్చాడు అనుకొని అలానే ఉండిపోతాడు. అదే టైంలో అల్లు అరవింద్ గారు ఏదో ఆడియోస్లోనో సంథింగ్ దేంట్లోనో చెప్తారు, ఇంకొకడు ఉన్నాడు అని ఏదో చెప్తాడు. దానికి మనోడు ఫిక్స్ అయిపోతాడు, ఆ కొడుకుని నేనే అనేసి. ఇంకా సుబ్రహ్మణ్యం అత్తగారేమో జబ్బున్నా లేకపోయినా తనకి ఏదైనా జబ్బు వస్తేమో అని చెప్పేసి అన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ అన్ని రకాల టెస్టులు చేయించుకుంటూ ఉంటుంది. ఇంకా సుబ్రహ్మణ్యం వైఫ్ పేరు రాణి, తన హస్బెండ్ ఏ జాబ్ చేయట్లేదని చిరాకులో ఫ్రస్ట్రేషన్లో అడ్డమైన వంటలన్నీ వండి పెడతా ఉంటుంది అన్నట్టు. ఇంకా తను ఎవరితోనూ రికమెండేషన్ ఇప్పించి సుబ్రహ్మణ్యానికి ఒక ఏటీఎం దగ్గర వాచ్మెన్ జాబ్ ఇస్తుంది. నేను చేస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తాను, లేదంటే ఏ జాబ్ చేయను అంటాడు. అప్పుడు రాణికి కోపం వచ్చేసి, అలా అయితే నీ డబ్బులు నువ్వే సంపాదించుకో, ఇక నుండి నేను సిగరెట్లకు కూడా డబ్బులు ఇవ్వను అని చెప్పేస్తుంది. ఇలా చెప్పేసి జాబ్కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు స్టార్టింగ్లో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇల్లు అలానే ఉండిపోయింది. అప్పుడు తనకి అవన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. పెళ్ళయ్యాక స్టార్టింగ్లో గవర్నమెంట్ జాబ్ వచ్చాక ఇల్లు పూర్తి చేస్తా అంటాడు. అది గుర్తు చేసుకుని వైఫ్ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే సుబ్రహ్మణ్యానికి అప్పిచ్చిన తను కాల్ చేస్తాడన్నమాట. అప్పుడు సుబ్రహ్మణ్యానికి ఏం తెలియకపోతే అప్పుడు సుబ్రహ్మణ్యం పప్పుల డబ్బా చూడు అంటాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం వచ్చేసి పేరుతో కాదు నాన్న అని పిలువు అంటాడు. అలాగే పప్పుల డబ్బులో డబ్బులు తీస్తే అమ్మ గుర్తుపడుతుందేమో తిడుతుందేమో అంటే నేను ఎన్నిసార్లు తీయలేదు అని కొడుక్కి వడ్డీ డబ్బులు ఇచ్చేసి పంపిస్తాడన్నమాట. కొడుకు కూడా తనకి అందులో షేర్ కావాలని చెప్పేసి మరికొన్ని డబ్బులు తీసేసుకుంటాడు. ఆ విధంగా డబ్బులు పంపించి ఇవ్వమంటాడు. అప్పిచ్చిన అతను సెలూన్ షాప్లో కూర్చొని ఉంటాడు. సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ వెళ్ళేసి డబ్బులు కట్టి బయటకు వస్తూ ఉంటే యాజ్ యూజువల్గా అన్ని సినిమాలో చూపించినట్టే రోడ్ పైన ఒక అమ్మాయి నడుచుకుంటూ ఉంటుంది. మనోడు ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయి తనని ఫాలో అవుతూ ఉంటాడు. తనని ఫాలో అవ్వకుంటూ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే చిన్ననాటి ఫ్రెండ్ మనోడు హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూడగానే వాళ్ళని ఇంతకుముందు చూసినట్టే అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఏదోటి మాట్లాడుకుంటూ మాటలు కలిపి కాసేపు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఇంతకీ అర్జున్ ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే లాస్ట్కి మనోడు మీరు బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు కదా, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, మీ బుక్స్ కావాలి అని అడుగుతాడు. అలా తర్వాత మా నాన్నని మీ ఇంటికి కాఫీ తీసుకొస్తాను అంకుల్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ రోజే వాళ్ళ నాన్నని కాఫీకని తీసుకెళ్ళేసి మాటల్లో మాటగా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అక్కడే సుబ్రహ్మణ్యం కొడుకుని 2 బాస్తాడు అన్నట్టు. ఇలా కొట్టావంటే నువ్వు పప్పుల డబ్బులో డబ్బులు తీసావని నేను అన్నకి చెప్తా అని చెప్పేసి తన నాన్నని బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం అర్జున్తో తను ఇంకా చదువుకుంటుందిరా, నీకు జాబ్ ఉందారా అంటాడు. అప్పుడు వీళ్ళ నాన్నను ఒక చూపు చూస్తే వాళ్ళ నాన్నకు అర్థమైపోతుంది అన్నట్టు నేనేం జాబ్ చేస్తున్నా అనేసి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అమ్మాయి వాళ్ళ నాన్నతోటి మా వాడికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలీదు అని మాట్లాడుతూ ఉండగా, మీ అమ్మాయికి ఈ ఏజ్లో ప్రేమ పెళ్ళి తెలీదు అనగానే హీరోయిన్ బ్రేకప్ గురించి సూసైడ్ అటెంప్ట్ గురించి చెప్తుంది. అలాగే మీ అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చింది, లివింగ్లో ఉంటాము, అప్పుడు ఓకే అనిపిస్తే కంటిన్యూ చేద్దాం అంటుంది. అందరూ షాక్ అవుతారు. అప్పుడు హీరోయిన్ ఫాదర్ హీరోయిన్తో లివింగ్లో ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, డేటింగ్ అయితే బెటర్ అంటాడు. సుబ్రహ్మణ్యం షాక్ తోనే ఇంటికి వచ్చి పెళ్ళంతా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోపు రాణి వాళ్ళ అమ్మ జబర్దస్త్ చూస్తూ విపరీతంగా నవ్వుతూ ఉంటుంది. బయట కుక్కలు కూడా అడుస్తాయి. అప్పుడే తను తింటూ ఉండగానే అమ్మేంటి ఇంకా నవ్వలేదు అని చూస్తుంది. తీరా చూస్తే రాణి వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు అన్నీ అయిపోయాక హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ పలకరించడానికి వస్తారన్నట్టు. అప్పుడు సామియానా వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే రాణి డబ్బులు ఇవ్వడానికి కిచెన్లోకి వెళ్ళి డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు లేవు. ఇందులో డబ్బులు ఏమయ్యాయి అని అడిగితే అప్పుడు సుబ్రహ్మణ్యం వెళ్ళేసి నేనే తీసుకున్నాను అంటాడు. అప్పుడు రాణి గట్టిగా అరుస్తుంది, అవి మా అమ్మ దాచుకున్న డబ్బులు, తన దహన సంస్కారాల కోసం అంటే అవి కూడా తీసుకున్నావా అని గట్టిగా అరుస్తుంది. అందరూ చూస్తున్నారు అన్నా కూడా తను నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు, నువ్వే ఇలా అనుకుంటే నా కొడుకు కూడా ఇలా తయారవుతాడేమో అని చెప్పేసి చాలా బాధగా ఉంది అని తిడుతుంది అన్నట్టు. ఆ నెక్స్ట్ డే
అర్జున్ తన గర్ల్ఫ్రెండ్ని కలుస్తాడు. అప్పుడు తన గర్ల్ఫ్రెండ్ తోటి నేను సుబ్రహ్మణ్యం కొడుకును కాదని అల్లు అరవింద్ కొడుకునని చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ నమ్మేస్తుంది. నేను చూడగానే అనుకున్నాను నువ్వేదో పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చావని చెప్పేసి అని నమ్మేస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్యం అర్జున్కి మెసేజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి ఏంటి అంకుల్కి స్మార్ట్ ఫోన్ లేదా, స్మార్ట్ ఫోన్ కొనివ్వని డబ్బులు ఇస్తుంది. హీరో వద్దు అంటాడు. పర్లేదు తీసుకో అని ఇచ్చేస్తుంది. అర్జున్ తర్వాత నాన్నెందుకు మెసేజ్ చేశాడా అని ఇంటికి వెళ్ళి చూస్తే రాణి బట్టలు సర్దుకుంటా ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో అడగమనేసి సుబ్రహ్మణ్యం అర్జున్కి చెప్తే, అమ్మాయి ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్తున్నావు అమ్మ, నువ్వు ఇల్లు వదిలేసి వెళ్తే మేమైపోవాలి సుబ్రహ్మణ్యం అమ్మ పాపం అని చెప్తాడు. అప్పుడు రాణి నేను మా అమ్మ అస్థికలు తీర్థయాత్రలు కలపడానికి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త అని చెప్తుంది. అలాగే సుబ్రహ్మణ్యం బర్త్డే రోజు అర్జున్ తనకి ఒక స్మార్ట్ ఫోన్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్లోనే సుబ్రహ్మణ్యం బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చేసి పడుకుంటాడు. ఉదయాన్నే లేచి ఫోన్ చూస్తే సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి 10 lakhs డిపాజిట్ ఉంటుంది. సుబ్రహ్మణ్యం అర్జున్ లేపేసి, ఒరే అర్జున్ నా అకౌంట్లో ఎవరో 10 లక్షలు వేశారా చూడు అంటే, ఏ నాన్న ఉత్త మెసేజ్ అయి ఉంటుంది పడుకో అంటాడు. లేదురా డబ్బులు వచ్చాయి చూడు అంటే, చూస్తారా ఇద్దరు అకౌంట్లో డబ్బులు ఎలా వచ్చాయని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అకౌంట్లకి డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.